మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో జీవో 58, 59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది? కొండ నాలుగకు మంది వేస్తే ఉండ నాలుగు ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9, 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16, 17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16, 17 ఎక్కడి? ఈడ రైతు బంధు కోసిండు, గాడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13, 14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13, 14 తెచ్చి గీడ రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి, నీ కొడంగల్లో ఏ ఊరికి చెప్తావో చెప్పు, పోదాం. బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం. లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా, రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. సప్పులు లేదు, మొహం కిందికేసిరు, తలకాయ కిందికేసిరు తప్ప మాట్లాడతలేదు. అంటే ఇలా రుణమాఫీ ఆటానమందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే. అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలే. కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. ఈయనేమన్నాడు? తులం బంగారం కలుపుతా అన్నాడు. తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటేదాకా వస్తలేదు. పెళ్ళైనప్పుడే ఇస్తా నేను, దాంట్లో మండపంలో ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి. పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు. తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో. అంత ఆగమాగం అయిపోయింది, అంత ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా? నేను ఉత్తగా అంటలేను, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. భారతదేశం 10% జీఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువలేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జీఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది.
అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇవాళ ఇది కుల్లం కుల్లా ప్రజలకు అర్థమవుతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు, పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబడతలేదా? మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? ఏది పేగులు వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే, ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయన కలుస్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఇంకా గమ్మత్తు నిన్న చూసిందంటారు మీరు అందరు కూడా. ఆ ఉప ముఖ్యమంత్రి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట, ఉప ముఖ్యమంత్రి హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. మరి పెట్టిందేవాడు? కేసులు పెట్టిందేవాడు? పెట్టిందేమో ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసు పెట్టలేట, బట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? అసలు కోక తుక్కనాడి అంట చూడు, తోక కుక్కనాడిస్తుందా, కుక్క తోకనాడిస్తుందా?